కుమారి ఆంటీ మొత్తం మీద గెలిచింది. ఏదైతే గత వారం 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటిది ఆమె భోజనాలకు సంబంధించి పెద్దగా ఎత్తున ఎక్కడెక్కడి నుంచినో బెంగుళూరు నుంచి వచ్చి మరి భోంచేసి వెళ్తున్నారంటే, ఆ స్థాయిలో అంటే వంటలకి సంబంధించి బాగా ఫెమిలియర్ అయింది. అట్లాగే ఈ యూట్యూబ్‌లో వీటికి ఫెమిలియర్ అయిన తర్వాత అది చూసి వస్తున్నటువంటి వాళ్ళు గూడా ఉన్నారు. మొట్టమొదటిసారి వచ్చి చూస్తున్నటువంటి వాళ్ళు గూడా ఉన్నారు. దాంతో పెరిగిపోయినటువంటి డిమాండ్‌తో అక్కడ చివరికి భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది అంటే, ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోవడం. ఆ టైంలో పోలీసులొచ్చి ఆవిడని మూయించడం. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. పబ్లిక్ అందరూ ఆగ్రహించారు. ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమెను ఏం ట్రోల్ చేశారు? ఆవిడకి ఇల్లు జగనన్న ఇల్లు ఇచ్చారు అన్నటువంటి దాని మీద వాళ్ళు ట్రోల్ చేస్తే, దాని మీదన ఈలోపు పోలీసులు వెళ్లి ఆపేటప్పటికి అది రేవంతే చేయించాడన్నటువంటి ప్రచారం జరిగిపోయింది. ఈ విషయం రేవంత్ దృష్టికి వెళ్ళింది. దాంతో పోలీసులకి ఆమె మనం పేదల పక్షపాతం కాబట్టి ఆమెని చేసుకోనియ్యండి అని ఆదేశించడం. దాంతో ఆమె మళ్ళీ తన వ్యాపారాన్ని కొనసాగించడం. ఓవరాల్‌గా రేపో మాపో రేవంత్ కూడా ఎళ్లి భోంచేస్తాడన్న ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు వాస్తవమో తెలీదు గానీ, పేదల పక్షపాతి అన్నటువంటి పాయింట్‌ని చూపించింది. అంటే ముందైతే ఇబ్బంది పెట్టకుండా ఉండటం అనేటువంటి కాన్సెప్ట్‌కి ఓకే చేయడం అన్నటువంటి, తద్వారా ఆవిడ బ్యాక్ ఏది కుమారి ఆంటీ బ్యాక్ అంటూ ఇప్పుడు వైరల్ అవుతుంది మళ్ళీ.